నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 100 రోజుల పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది పేర్కొన్న నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మన్నవరం వద్ద NBPPL కంపెనీని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన. ఎన్డీఏ కూటమి నిద్రపోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయాలి, లేకుంటే మిమ్మల్ని నిద్రపోనివ్వం హెచ్చరించిన PCC ప్రధాన కార్యదర్శి ఈద సుధాకర్ రెడ్డి. తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటించడం దారుణం మండిపడ్డ తిరుపతి నగర మేయర్ శిరీష మరియు కార్పొరేటర్లు. వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా పుత్తూరు రూరల్ మండలం కేబీఆర్పురం గ్రామం నందు నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి పాల్గొని 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఏర్పడిన దారుణ పరిస్థితులను అధిగమించి ప్రజలకు ఇచ్చిన హామీలైన సామాజిక భద్రత, పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం, మెగా DSE నోటిఫికేషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి హామీలను అమలు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల చేత శభాష్ అనిపించుకుందని అన్నారు. కేబీఆర్పురం పంచాయతీలో సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. యువత కోసం పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలు అమలు దిశగా ముందడుగు వేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామంలో ఎమ్మెల్యే తెలియజేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం చేపడతామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యా కేంద్రంగా నెలకొల్పడానికి మా నాన్నగారు ఎంతో కృషి చేశారు. ఇక్కడ జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, సంక్షేమ అంటే BC హాస్టల్ కానీ, SC వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి ఒక విద్యా కేంద్రంగా డెవలప్ చేశారు. ఇప్పుడు మనం చేయాల్సిందంటే ఒక ఉద్యోగ కేంద్రంగా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా దానికి కూడా బీజం వేస్తాం. ఖచ్చితంగా ఈ ఏరియాని కూడా డెవలప్ చేసుకుంటాం. మన అందరికి కూడా అంటే పనిచేయాలనుకున్న ప్రతి ఒక్క యువత కూడా ఖచ్చితంగా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి కృషి చేస్తామని చెప్తూ మీ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మా అక్కమ్మలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి, అన్నలకి పేరు పేరున వందనాలు చెప్తున్నా. జై హింద్, జై చంద్రబాబు. శ్రీకాళహస్తి మండలం మన్నవరం వద్ద NBPPL కంపెనీని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం మధ్యాహ్నం సందర్శించి కంపెనీ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు. మన్నవరం వద్ద సుమారు 750 ఎకరాల స్థలం NTPC BHEL పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్కు చెందిన పవర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమకు సుమారు 2008వ సంవత్సరంలో కేటాయించిన నేపథ్యంలో పరిశ్రమ వినియోగంలో ఉన్న స్థలాన్ని, వినియోగంలో లేని స్థలాన్ని పరిశీలించి కంపెనీ ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే చర్చించారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి RDO రవిశంకర్ రెడ్డి తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేలచ్చూర్ పంచాయతీ శ్రీకాళహస్తి మండలంకి ఇచ్చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారితో పాటు ఈరోజు ఇక్కడ ప్రజావేదిక కార్యక్రమంలో మనం పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఏమేమి చేసింది, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి చేసింది అనేది ప్రతి ఒక్కటి కూడా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి, అదేవిధంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకొని నోట్ చేసుకొని ఆ సమస్యలను ఎలా పరిష్కారం చేయాలి వచ్చే రోజుల్లో అనేది కూడా ఆ కుటుంబంలో ఉన్న పెద్దలందరికీ తెలిపి అవన్నీ కూడా మనము ఒక ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే పరిస్థితి. అదేవిధంగా మీరందరూ చూసుకున్నట్టయితే 100 రోజుల్లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమపాలనలో చేస్తుంది. ముఖ్యంగా పెన్షన్లన్నీ కూడా 1వ తారీఖున ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవ్వటం, 4,000 పెంచడం, 6,000, 10,000, 15,000 ఇలా 4 కేటగిరీలు ఇవ్వడం. అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు ఇవ్వడం, అన్నా క్యాంటీన్ స్థాపించడం. మరి ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పరిశ్రమలకు అనువైనటువంటి జిల్లా. ఇక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అది కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి మండలం, ఏర్పేడు, రేణిగుంటలో కూడా ఎన్నో పరిశ్రమలు గడిచిన 100 రోజుల్లో మనకు వచ్చున్నాయి. వచ్చే కాలంలో కూడా ఏమైతే మా ప్రభుత్వం సూపర్ 6 కావచ్చు, లేకపోతే ఎక్స్పైజ్ ఏవైతే
అన్ని ఇచ్చిన వాగ్దానాలు చేస్తున్నాం అవన్నీ కూడా అమలు పరుస్తూ దివాళీ నుంచి మరి ఫ్రీ గ్యాసు అలానే ఫ్రీ బస్సు ఏదైతే మహిళలకు ఇస్తా ఉన్నామో దాన్ని కూడా అమలు చేసే చిత్తశుద్ధి. దాని తర్వాత మొన్న ఫ్లడ్ ఏరియాలో కూడా చంద్రబాబు నాయుడు చూపించిన ధైర్యము చిత్తశుద్ధి అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ 15 రోజుల్లో మీ కార్యక్రమం చేసుకెళ్ళాం. అలానే కాళాశ్రీలో ఏమేమి డెవలప్మెంట్ చేసాం కూడా వర్ణించడం జరిగింది. అందరూ కూడా కాళాశ్రీ ప్రజలందరూ కూడా ఒక మార్పు వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చింది, ఒక పేదవాడి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆనందంతో ఉన్నారు. తప్పకుండా ఇదే ఆనందం వచ్చే 5 ఏళ్ళు కూడా మరి కంటిన్యూ అవుతుంది. తప్పకుండా కష్టపడి పనిచేస్తాం. పేదవాడి బతుకుల్లో మార్పు తేవడమే ఈ తెలుగుదేశం పార్టీ ఒక కృషి పట్టుదల అని చెప్పి తెలియజేసుకుంటాం. తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటించడం దారుణమని నగర మేయర్ డాక్టర్ శిరీష మరియు కార్పొరేటర్లు మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన వైసీపీ కార్పొరేటర్లకు మున్సిపల్ అధికారులు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు చెప్పడంపై కార్పొరేషన్ కార్యాలయం ముందు మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ నోటిఫికేషన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే నోటీసెస్ అన్నీ కూడా కార్పొరేటర్స్కి తపాలాలో అందజేయడం కూడా జరిగింది. సో ఇవాళ అంటే 25వ తేదీ సెప్టెంబర్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యానెల్ తరపున 5 మంది సభ్యులతో నామినేషన్ వేయడానికి దాదాపుగా 30 మంది కార్పొరేటర్స్ అందరం కూడా ఇవాళ ఆథరైజ్డ్ ఆఫీసర్ని కలవడానికి మేము కార్పొరేషన్కి వస్తే ఆఫీసర్స్ ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం, దాదాపుగా ఇప్పుడు 1 గంట నుంచి ఇక్కడ వేచి చూసాం. గంట తర్వాత వచ్చి కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా పోస్ట్పోన్ చేస్తున్నాము ఎలక్షన్స్ అనేది, అంటే డేట్ కూడా మెన్షన్ చేయకుండా ఆ లెటర్లో జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద మేము ఎలక్షన్స్ని వాయిదా వేస్తున్నాము అని కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా వచ్చి మాకు అందజేయడం జరిగింది. సో రీజన్స్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ రీజన్స్తో చేయొచ్చు, కమిషనర్కే ఆ అథారిటీ ఉండొచ్చు. బట్ ఈ విధంగా ఒక పోస్ట్పోన్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మా కార్పొరేటర్స్ కానీ మా సభ్యులందరం కూడా అడుగుతున్నాం. ఎందుకంటే నిన్న కొంతమంది కార్పొరేటర్స్ 14 మంది వచ్చి పోస్ట్పోన్మెంట్కి లెటర్ ఇచ్చారు. ఆ గ్రౌండ్స్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ఒక రీజన్, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం గారు విజిట్స్ ఉండడం వల్ల, అంటే 4వ తేదీ మాకు యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఉన్న ఎలక్షన్ డేట్. సో ఈ రీజన్స్, దానివల్ల రీజన్స్ అనేసి కొంతమంది కార్పొరేటర్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇవాళ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా, సో దెర్ ఈజ్ నో నీడ్ టు పోస్ట్పోన్మెంట్. ఇది జస్ట్ అంటే వీళ్ళు షెడ్యూల్ ఇచ్చినప్పటికే ఆల్రెడీ బ్రహ్మోత్సవాల డేట్ అందరికీ తెలుసు, మనకి సీఎం ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ అంతా ఆల్రెడీ ముందే డిసైడెడ్ షెడ్యూలే. సో అది మీరు అవన్నీ కన్సిడర్ చేయకుండా ఎలాగ ముందు షెడ్యూల్ రిలీజ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం సూపర్ 6 హామీలను ఇచ్చి గద్దె ఎక్కారని, నేడు వాటిని మరిచి కుర్చీలపై నిద్రపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ పట్టించుకోలేదని, దాన్ని అమలు చేసే వరకు ఎన్డీఏ కూటమిని నిద్ర పోనివ్వమని ఆయన హెచ్చరించారు. పీసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు అధ్యక్షతన తాళీ బజావో నినాదంతో చేతిలో ప్లేట్లను పట్టుకుని వాయిస్తూ దాదాపు 2 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి పార్లమెంటు జిల్లా పరిధి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు 300 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ ఈద సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడం మర్చిపోయినట్లున్నారని విమర్శించారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన నేతలు హామీలు అమలు చేయకనే సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను ఎన్డీఏ కూటమి నేతలు దగా చేశారని మండిపడ్డారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో గుర్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను మర్చిపోయి ఎన్డీఏ కూటమి నేతలు నిద్రమత్తులో ఉన్నట్లున్నారని ఎద్దేవా చేశారు.
తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ ఎన్డీఏ సూపర్ 6 హామీలు ఎత్తిపోయాయని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో ఎన్డీఏ కూటమి అన్ని రంగాల్లో విఫలమయ్యాయని అన్నారు. సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని ఎన్డీఏ కూటమిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు చిత్తూరు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఈరోజు ఏపీలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 డూపర్ 6 అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ తుస్సు అయిపోయింది సూపర్ 6. ఇక రాష్ట్రంలో జనాలు తరిమి సూపర్ 6 కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఈరోజు 100 రోజులైనా కూడా ఇది మంచి ప్రభుత్వం అని ఇంటింటికి తిరిగి బ్యానర్లు వేసుకుంటున్నారు. ఎందుకు? ఏం చేస్తే మీరు ఇది మంచి ప్రభుత్వం అవుతుంది, ఏం ఇరగదీసినారని ఇది మంచి ప్రభుత్వం అంటుంది. దీన్ని తొందరలోనే జనాలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటికైనా సరే 100 రోజులు గడిచినా మీరు చేయలేనటువంటి చెప్పినటువంటి పథకాలన్నిటి కూడా ప్రజలకు అందించాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి స్వరంతో మరి మిమ్మల్ని మేలుకొల్పి అమలు పరిచే విధంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఎక్కడైనా సరే ప్రజల్ని మోసం చేయడం మానుకోవాలి, చెప్పినటువంటి పథకాలు అన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విజయవాడలో దాదాపు 1,30,000 కుటుంబాలు నీట మునిగిపోయి కానీ చాలా ఇబ్బందులకు గురి అయితే ఈ రోజు మేము ధర్నా చేస్తున్నామని 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పి ఈ రోజు చెప్పడం జరిగింది. ఏమయ్యా 25,000 రూపాయలు ఏ కుటుంబానికి ఏమిస్తారు మీరు? దాదాపు ఏమిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అది కాదు, ప్రతి కుటుంబానికి కూడా మేము 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని చనిపోయినటువంటి వారికి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి కూడా మీరు న్యాయం చేస్తారని చేసేదాకా ఒప్పుకోమని చెప్పి తెలియజేసుకుంటూ, మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జరిగేటువంటి ఈ యొక్క అభివృద్ధి ఈ ధర్నాన్ని కూడా మీకు నిరసన కార్యక్రమాన్ని మీకు తెలియాలనే ఈరోజు మేము తాళీ బచావో నిద్రలేపేటటువంటి కార్యక్రమం చేసి మీకు గుర్తు చేస్తా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఉదయం జిల్లా సమన్వయ అధికారి ఇన్ఛార్జ్ ప్రభావతి తనిఖీ చేశారు. అనంతరం రికార్డులు, హాస్పిటల్ వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఉదయం జిల్లా సమన్వయ అధికారి ఇన్ఛార్జ్ ప్రభావతి తనిఖీ చేశారు. అనంతరం రికార్డులు, హాస్పిటల్ వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సామాజిక ఆరోగ్య కేంద్రాల స్థితిగతుల గురించి తెలుసుకొనుటకు స్వయంగా వచ్చామని తెలిపారు. అయితే కార్వేటి నగరం నూతనంగా భవన నిర్మాణాలు ఆలస్యంగా జరుగుతుందని, అందువల్ల ఇక్కడికి రావాల్సిన పరికరాలు సమయానికి అందటం లేదని, ఈ విషయంపై క్షుణ్ణంగా పరిశీలించి కలెక్టర్కి నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపీనాథ్, యూసఫ్, శృతి, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఈసీహెచ్ఎస్ చిత్తూరు డిస్ట్రిక్ట్, అందులో భాగంగా ఈరోజు మన కలెక్టర్ గారి ఆదేశానుసారము సిహెచ్సి యూనిట్స్ ఎస్పెషల్లీ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఫంక్షనింగ్ ఏముంది, ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఏమున్నాయి అని చూసే ఉద్దేశంతో ఈరోజు కార్వేటి నగరం విజిట్ చేయదలిచినాను. ఇక్కడ వచ్చి అన్ని విషయం కనుక్కుంటా ఉన్నాను. ఇంకా ఇక్కడ మనకు బిల్డింగే కొంచెం 50 బెడెడ్ శాంక్షన్ అయినా కూడా బిల్డింగ్ కంప్లీట్ కానందుకు చాలా రావాల్సిన ఎక్విప్మెంట్ కానీ సర్వీసెస్ కానీ చాలా అందటం లేదు ఇక్కడ. అవన్నీ స్టడీ చేసి సార్కి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడానికి నేను చూస్తాను. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పటిష్ట పునాదులు వేసిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు పుత్తూరు మండల పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నగిరి నియోజకవర్గ బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషేధరాజు ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శ్రీధర్ ఆధ్వర్యంలో పుత్తూరు మండలం కార్యాలయం నందు ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఏకాత్మ మానవతావాదాన్ని ప్రవచించి అంత్యోదయ విధానాన్ని రూపొందించి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పటిష్ట పునాదులు వేసిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు పుత్తూరు మండలంలో పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పుత్తూరు మండల అధ్యక్షులు శ్రీధర్, ఓబీసీ చిత్తూరు జిల్లా కార్యదర్శి శంకర్, ప్రధాన కార్యదర్శులు మునుస్వామి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి అయోధ్య
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం సీతమ్మనగర్ రోడ్డు వెంకటరమణ లేఅవుట్లోని పార్కు నందు విద్యార్థులు మహిళలతో కలిసి కమిషనర్ మౌర్య మొక్కలు నాటారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం సీతమ్మనగర్ రోడ్డు వెంకటరమణ లేఅవుట్లోని పార్కు నందు విద్యార్థులు మహిళలతో కలిసి కమిషనర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. పారిశుద్ధ్య పనులు, పార్కుల్లో, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం, తడి, పొడి, చెత్త వేరు చేయడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. పరిశుభ్రత అంటే ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 26వ తేదీ గురువారం ఉదయం 3 కిలోమీటర్ల పరుగు పందెం, బేస్ టు వండర్ పోటీలు, వీధి నాటకాలు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ, ఆరోగ్య పరీక్షల నిర్వహణ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తిరుపతి మామిడికాయల మండి వద్ద ఉన్నటువంటి సివిల్ సప్లై గోడౌన్ వద్ద హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి ఎలవెన్స్తో కలిపి జీవోను విడుదల చేయాలని, రూట్ ఆప్టిమేషన్ రద్దు చేయాలని నల్ల రిబ్బన్లతో నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్మికులకు పాత అగ్రిమెంట్ అయిపోయి 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నూతన అగ్రిమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, అలా కాకుండా ప్రతి నెల 18వ తేదీ అయినా కూడా జీతాలు చెల్లించలేదని, తిరుపతి డిఎం సివిల్ సప్లై కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. కొత్తగా చేరినటువంటి హమాలీలకు పీఎఫ్ కార్డులు ఇవ్వడానికి కూడా డిఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జీతాలు అడిగితే డీటీలపైన నెపం నెప్పుతూ కాలయాపన చేస్తూ ఉన్నారని, అలాగే జిల్లాలో ఇప్పటి వరకు యూనిఫామ్, కుట్టు కూలీలు అడిగితే మేము ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసమని డిఎంని ప్రశ్నించారు. ఇట్లాగే కొనసాగితే డిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎన్టీ రవి, సివిల్ సప్లై నాయకులు చెంచు కృష్ణయ్య, ముత్తు, పళని, శేషాద్రి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంతో పాటు ఈరోజు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం పెట్టాం. రేపు 1 గంట సేపు ఇక్కడ పనులన్నీ కూడా ఆబ్దాలు చేస్తాం. ఎల్లుండి 27వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి ఎమ్మెల్యేస్ పాయింట్లో 2 గంటల సేపు సమ్మె చేయడానికి, మెరుపు సమ్మె చేయడానికి మేము పూనుకుంటున్నాం. ఈ అంశం పైన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మెమరాండం ఇచ్చాం. కాబట్టి ఈ 3 రోజులు జరిగేటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో హమాలీలు చేసేటువంటి పోరాటానికి ఏఐటీసీ సంపూర్ణమైనటువంటి మద్దతు పలుకుతా ఉంది. ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తూరు, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా 3 జిల్లాల్లో ఉండేటువంటి హమాలీస్ కూడా ఈ 3 రోజుల సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. కార్మికులకి, కష్టపడే కార్మికులకి అతి దగ్గరగా పనిచేసేటువంటి, పేదవాళ్ళకి దగ్గరగా చేసేటువంటి సివిల్ సప్లైస్లో పనిచేసేటువంటి, అంటే పేదవాడికి దగ్గర బియ్యము, రేషన్ సరుకులన్నీ కూడా ప్రతి నెల 1వ తారీఖు సక్రమమైన పద్ధతిలో చేర్చేటువంటి అమాల కార్మికులకి ఈ మరి కూలీ రేట్లు పెంచుకుంటా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెట్టడం ఇది దారుణాకరం. మరి ముఖ్యంగా డిఎంఓ గారు మేడం చాలా దారుణంగా వీళ్ళపైన వేధింపులు ఎక్కువైపోయినాయి. వీళ్ళు కూలీలు రేట్లు పెంచమంటే మాత్రం మాట చెప్పదు, కానీ వీళ్ళపైన దాడి చేయట్లేదు. కానీ వీళ్ళకి ఏదైతే ఆరోగ్యం మేళ కూడా కొత్తగా అమానం చేర్చుకోవాల్సి పర్మిషన్ కావాలని చెప్పడం ఇది కొత్తగా నడుతుంది. డిఎంఓ గారు ఒకటే చెప్తున్నారు, ఏఐటీసీగా వీళ్ళ మీదగానే నువ్వు గాన ఇదే మరి చర్యలు తీసుకున్నావు అంటే నీకు ఖచ్చితంగా మెరుపుదాలు చేసే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యాయమైన డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేయాలా. ఈ 3 రోజుల పరిష్కారం చేయకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సివిల్ సప్లైస్ దిగ్బంధం అవుతుందని మాత్రం ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి ఐస్ మహల్ నందు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంను కూటమి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొని 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అందరు కూడా చెత్త ముఖ్యమంత్రి అనేసి పేరు చెప్పారా లేదా? చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేసి. ఆ ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలు అనుకుంటే తప్పు చేస్తే ఏ రాజకీయ నాయకులు కూడా సమాధి చేసే శక్తి ప్రజలకే ఉంది. ఆనాటి దివంగత నేత రామారావు చెప్పారు,
ప్రజలే దేవుళ్ళు అని చెప్పారు. ప్రజలు అనుకుంటే జాతకాలన్నీ తిరగ రాస్తారు. పార్టీలన్నీ ఎవరు పార్టీకి రావాలి, ఎవరు మంచి చేస్తారో వాళ్ళకే అధికారం ఇచ్చే శక్తి మనందరి ప్రజలకు నాయకులకే ఉందనేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలనేసి కూడా ఈరోజు తెలిసి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారితో సంప్రదించి చంద్రబాబు నాయుడు గారిని అనుభవశాలని తీసుకొచ్చి చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేసి పట్టుబట్టి మోదీ గారిని ఒప్పించి జత కలపడం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ప్రభుత్వాలు కలవడం మనకు చాలా సంతోషం. ఇది మంచి ప్రభుత్వం. ఏ విధంగా మంచి ప్రభుత్వం అని అంటే ఈ 100 రోజులు ఏమేమి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలు ఏవైతే ఆశిస్తూ ఉన్నారో వాళ్ళకి ఆశయాలకి అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒకసారి మనం చూస్తే 16,437 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వడం, ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనతని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ రావడానికి కారణం ఈ 100 రోజుల్లో ఏం చేశాము, తర్వాత ఇంకా మిగిలిన 4.5 సంవత్సరాలు ఏం చేయాలి అంటే మేము మీ వద్దకు మీరు ఎమ్మెల్యే గారిని కానీ నాయకులు కానీ వార్డు నాయకులు కానీ కలిసి మీరు ఏమైనా మీ యొక్క సమస్యలు తెలియజేసుకోవచ్చు, వాటిని పరిష్కరించుకోవచ్చు అనే ముఖ్యంగా ఈ యొక్క ప్రజల వద్దకే మీ వద్దకే పాలన తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి మెయిన్ కారణం ఎన్డీఏలో ప్రధానమంత్రిగా మోడీ గారు గెలిచారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, అలాగే ఆశయంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు గెలవడానికి పోరాటం చేయలేదు, మిమ్మల్ని గెలిపించడానికి మీరు హాయిగా ఉండడానికి ఆ కూటమి పనిచేసి ఈరోజు ఈ విజయం ఎన్డీఏది కాదు మీది విజయం అని తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తిరుపతిలో మహాహోమం నిర్వహించారు. తిరుపతి ఆటోనగర్ శివాలయంలో మహాహోమంలో సతీ సమేతంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో నెయ్యి కల్తీపై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని అన్నారు. పవన్ కళ్యాణ్ దీక్ష విజయవంతం కావాలని హోమం నిర్వహించామని, రివర్స్ టెండర్ పేరిట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యికి పాల్పడ్డారని అన్నారు. టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు జంతు కొవ్వుతో కూడిన నెయ్యి కొనుగోలుకు పాల్పడ్డారని, పూర్తి ఆధారాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కల్తీ నెయ్యి వివాదంపై మాట్లాడారని అన్నారు. సిట్ దర్యాప్తులో నిజాలు బయటపడతాయని, కరుణాకర్ రెడ్డి కోనేరులో మునిగి ప్రమాణం చేయటం పెద్ద డ్రామా అన్నారు. కరుణాకర్ రెడ్డి చేసిన తప్పుల నుంచి కాపాడమని దేవుణ్ణి వేడుకున్నామని అన్నారు. తప్పు చేయలేదని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయలేదని, విజిలెన్స్ సిట్ విచారణల నుంచి తనను కాపాడమని దేవుణ్ణి కరుణాకర్ రెడ్డి వేడుకున్నారని అన్నారు. దేవుణ్ణి నమ్మని వారి ప్రమాణాలు ఫలించవని, కల్తీ నెయ్యకు పాల్పడిన వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదన్నారు. కొండ మీద తప్పులకు పాల్పడిన కరుణాకర్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్ష వేస్తాడని అన్నారు. తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి నైవేద్యానికి ఉపయోగించే ఆవు నెయ్యి, ఆహార పదార్థాలంతా కలుషితమైనాయి. ఇవన్నిటిని కూడా గత సంవత్సరం రోజులుగా అపోజిషన్లో ఉన్న అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో కూడా దేశవ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పబ్లిక్కి కూడా తెలియజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవాలయంలో తప్పులు జరుగుతున్నాయి, అన్యాయానికి పాల్పడుతున్నారు, మోసాలకు పాల్పడుతున్నారు, కమిషన్లకు పాల్పడుతున్నారు, వాళ్ళ సొంత లాభానికి వెంకటేశ్వర స్వామిని అమ్ముకుంటున్నారు, ఇది పొరపాటని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగింది. అధికారులు కూడా దీనిపైన ఇక్కడ జరిగిన తప్పులను ప్రక్షాళన చేసి దీన్ని అన్నిటిని నిజ నిర్ధారణ చేసుకొని న్యూ డైరీ
డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంకులో గుజరాత్లో టెస్టులు చేసిన తరువాతే ఆవు నెయ్యి పైన, పప్పులపైన, పదార్థాలపైన, ధాన్యాలపైన తప్పులు జరిగాయి, మోసాలు జరిగాయి. 1000 రూపాయలు 900 రూపాయలు అమ్మే నెయ్యిని 320 రూపాయలు కొనుగోలు చేశారంటే వీడి యొక్క మూర్ఖత్వం ఎందుకు? 700 రూపాయలు దాదాపు కమిషన్ల కోసమే వీళ్ళు చేసుకున్నారు. శ్రీవాణి టికెట్లు అమ్ముకున్నారు. ఈరోజు టీటీడీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు, ముఖ్యమంత్రి అందరూ కూడా శిక్ష తప్పకుండా విధిస్తారు భగవంతుడు. ఈరోజు వారు అన్ని తప్పులు చేసి కోనేట్లో మనకి నేను చేయలేదని భూమున కరుణాకర్ రెడ్డి నిన్న చేయడం జరిగింది. కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు. తప్పు చేయలేదు కాదు, నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను, శుద్ధమైపోయింది. ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను, నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి, నేను ఏదైనా తప్పు చేసిన తప్పులంతా కాపాడు తండ్రి, నువ్వు ఒకడే ఉన్నావు, మాకు ఇంకెవరు లేరు. సిట్ అధికారులు ఆదేశించారు, వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం, జైలుకి పోతామని భయపడి ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. వైసీపీ హయాంలో హిందూతత్వంపై ముప్పేట దాడి జరిగిందని, జగన్ సీఎంగా ఉన్నప్పుడు 255 హిందూ దేవాలయాలపై దాడి జరిగిందని, ఆలయాలపై దాడులు జరిగితే జగన్ నోరు మెదపలేదని, హిందువులను జగన్ పిచ్చివాళ్లుగా చేశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేశాడని అన్నారు. 5 ఏళ్లు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, పింక్ డైమండ్ పై విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేశాడని అన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉంటే పింక్ డైమండ్ పై ఎందుకు విచారణ జరిపించలేకపోయారని ప్రశ్నించారు. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించిన వ్యక్తి భూమనాని, భూమన కుమార్తె వివాహం క్రైస్తవ సాంప్రదాయంతో చేశారని అన్నారు. కరుణాకర్ రెడ్డి ప్రమాణాన్ని ఎవరు నమ్మరని, భూమనను హిందువులు వెలివేసే అవకాశం ఉందన్నారు. చేసిన తప్పును ఎందుకు ఒప్పుకోవటం లేదని, పశ్చాత్తాపం పడటం లేదని అన్నారు. ప్రపంచంలో ఏ మతానికి జరగని అన్యాయం హిందువులకు జరిగిందని నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు బాధను కలిగిస్తున్నాయన్నారు. సంబంధం లేని మాట్లాడటం మానుకో ప్రకాష్ రాజ్ అని పేర్కొన్నారు. తిరుమలకు వచ్చిన ఏ ఒక్క అన్య మతస్థుడి దగ్గర వైవి సుబ్బారెడ్డి డిక్లరేషన్ పై సంతకం పెట్టించలేదని, జగన్ దగ్గర కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టించలేదన్నారు. వైవి సుబ్బారెడ్డి భూమన హయాంలో తిరుమలలో భక్తులు ధర్నాలు చేశారని అన్నారు. పురుగులు పట్టిన అన్నం పెట్టిన వారు పురుగులు పట్టిపోతారని అన్నారు. జగన్ సతీమణి భారతి ఏ రోజైనా తిరుమలకు వచ్చారా అని ప్రశ్నించారు. సింహాచలం నుంచి శ్రీశైలం వరకు దేవాలయాల భూములను వైసీపీ నేతలు దోచేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ ధర్మాన్ని రక్షించగలరు. నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, హిందూ సమాజం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, తిరుమల క్షేత్రం నుండి ప్రక్షాళన ప్రారంభిస్తున్నానన్నారు. నిజంగా మీకు మా స్వామీజీలందరూ దివ్యమైన ఆశీస్సులు, హిందువులందరూ ఆశీస్సులు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ పాలన శుభంగా జరగాలి, క్షేమంగా జరగాలి. మీరు మాత్రమే ఈరోజు మేము ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా మేము చెప్తున్నాం, వెంకటేశ్వర స్వామి దయ వలనే నేను బ్రతుకున్నానన్నారు చంద్రబాబు నాయుడు గారు. హిందుత్వాన్ని అలా బలపరిచేటటువంటి నాయకులు మాకు కావాలి. చంద్రబాబు నాయుడు గారి భిక్ష వలనే నాకు పునర్జన్మ లభించింది, 2వ జన్మ దొరికింది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఒక్కరే చంద్రబాబు నాయుడు గారు. అయ్యా మీ వలన, మీలాంటి నిబద్ధత, మీలాంటి వారి నాయకత్వం, హిందూ విశ్వాసాలు, ఇతర మతాల విశ్వాసాలు ఎవరిని మీరు బాధ పెట్టరు. మీరు విశ్వసించే హిందూ ధర్మాన్ని గౌరవించుకుంటారు, ఆరాధించుకుంటారు, ఇతర మతాలను మీరు గౌరవిస్తారు. వైసీపీ నాయకులు, వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటిది కాదు. ఆయన మతాల మధ్య చిచ్చు పెడతాడు ఆయన. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుకునేది తప్పనిసరిగా రాబోయేటటువంటి ఎలాంటి దురాగతాలు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే టీటీడీ పాలన పటిష్టంగా మీరు చెయ్యండి. మా వినతి, మా విజ్ఞప్తి, ఆ దేవాది దేవుడు ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలి. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన నుంచి దూరమైనప్పటికీ ఆయన పాటలు ఈ భూమండలం ఉన్నంతకాలం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాయని రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేఎన్ రాజా మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం అజరామ జరమని కొనియాడారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో వేల కొలది పాటలను పాడి దేశ ప్రజలను సంగీత సాగరంలో ఓలలాడించారని పేర్కొన్నారు. భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ మన మధ్య ఉంటారని తెలిపారు. ఆయన పాటకు మరణం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు కాస్ప పద్మనాభం, సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయలు, నాదముని, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. మధుర గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి తిరుపతి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. దాదాపుగా ఆయన తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో వేల పాటలు పాడాడు. అందరి యొక్క దేశ విదేశాల్లోనూ ఆయన గానానికి మంచి పేరు తెచ్చుకున్న కళాకారుడు. అదే కాకుండా వారి తండ్రి అయినటువంటి శ్రీ పండితారాజ్యుల రామ్మూర్తి గారు మంచి సంగీత విద్వాంసుడు. తండ్రి గారి యొక్క పట్టంతో కూడా కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గారు నేర్చుకొని మన యొక్క ఆయన పాటలన్నీ కూడా మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయినా ఆయన మరణానికి లేదు, ఆయన పాటకు మాత్రం మరణం లేదు. ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూనే ఉన్నాం. వారికి జోహార్లు అర్పిస్తూ ఉంది రాయలసీమ రంగస్థలి. సమాజంలో అట్టడుగు స్థాయి పేదరిక వర్గాలను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి అంత్యోదయ పథకం ప్రవేశపెట్టిన గొప్ప మహనీయుడు, దార్శనికుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. దీన్ దయాళ్ 108వ జయంతి సందర్భంగా తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దీన్ దయాళ్ 108వ జయంతి సందర్భంగా తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప మహనీయుడు, అన్ని కులాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి దీన్ దయాళ్ అని అన్నారు. ఆయన జీవితమే నేటి నాయకులకు మార్గదర్శకమన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందాలని, సంక్షేమ పథకాలు మొట్టమొదట వ్యక్తికి అందిన సంక్షేమ పదాలే చివరి వ్యక్తి వరకు అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందించేదానికి కృషి చేసిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా పేద వర్గాల వారికి సంక్షేమ పదాలు అందించేదానికి, అలాగే కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందించేదానికి కృషి చేసిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ తిరుపతి తరఫున నివాళులు అర్పిస్తున్నారు. తిరుచానూరు సింధు కూడలి వద్ద టీడీపీ నాయకులు రవినాయుడు శాప్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా తిరుచానూరు టీడీపీ కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు అక్షంతల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కృషి చేసిన నాయకులను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగిందన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేసిన రవినాయుడు గుర్తించి శాప్ చైర్మన్ గా నియమించడం సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తం చేశారు.
ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు సంతోష్ రాయల్, దిలీప్ రాయల్, జయకృష్ణ రాయల్, వంశీ తదితర యువ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం ఈ 5 ఏళ్లు కష్టపడిన నీతి నిజాయితీ కలిగిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్టు భర్తీ చేయడం జరిగింది. అందులో భాగంగా మా తిరుపతి పార్లమెంట్కి సంబంధించిన రవినాయుడు గారికి శాఖ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇందుకు గాను నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత నారా లోకేష్ గారికి చాలా సంతోషంగా ఉంది. యువతకి సుముచిత స్థానం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అలాగే రవినాయుడు గారు గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అనేక పోరాటాలు చేశాడు, అనేక కేసులు పెట్టించుకున్నాడు. యువగలం రథసారథిగాను, వాలంటీర్ల యొక్క రథసారథిగాను ఇలాగా పార్టీ కోసం అనేక సేవలు చేసిన దానికి గాను, కష్టపడిన కార్యకర్తకి గుర్తింపు ఇచ్చినందుకు గాను మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 100 రోజుల పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది పేర్కొన్న నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మన్నవరం వద్ద NBPPL కంపెనీని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన. ఎన్డీఏ కూటమి నిద్రపోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయాలి, లేకుంటే మిమ్మల్ని నిద్రపోనివ్వం హెచ్చరించిన PCC ప్రధాన కార్యదర్శి ఈర సుధాకర్ రెడ్డి. తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటించడం దారుణం మండిపడ్డ తిరుపతి నగర మేయర్ శిరీష మరియు కార్పొరేటర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.